హాయ్ అండి. ఆంధ్ర స్టైల్‌లో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం మగ్గించాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో టమాటో ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అది కూడా బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అండ్ పసుపు, ఇంకా కారం వేసి బాగా కలపాలి. ఇది బాగా కలిపిన తర్వాత కొంచెంసేపు దీనిపైన మూత పెట్టి బాగా మగ్గించాలి. ఇది బాగా మగ్గిన తర్వాత అందులో పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులో చింతపండు గుజ్జు, గరం మసాలా పొడి, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి అండి ఇది. ఇందులోనే ఇంకా చింతపండు గుజ్జు మనకి పులుసు ఎంత కావాలో దానికి సరిపడా వేసుకోవాలి. ఇది కొంచెం బాగా పులుసు మరుగుతున్నప్పుడు అందులో బాగా కడిగి పెట్టుకున్న చేపల్ని అందులో వేసుకోవాలి. దీంట్లో గరిటె పెట్టి కలపకూడదండి, చేత్తోనే తిప్పుతూ ఉండాలి కడాయిని. ఇది బాగా మగ్గిన తర్వాత చేపల కూర అయిపోయేసరికి కొత్తిమీర వేసి దించేసేయాలి. ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్లో చేసిన చేపల పులుసు రెడీ అండి. వేడి వేడి అన్నంతో కలిపి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.